శ్రీమద్భగవద్గీత యొక్క మొదటి ఉపదేశమేమిటంటే, చాలా తీపిగా మాట్లాడేవారితో, మిమ్మల్ని అతిగా పొగడేవారితో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రజలు తీపిగా మాట్లాడేది మీనుంచి తమ స్వార్థం నెరవేర్చుకోవాలనుకున్నప్పుడే. మీ పొగడ్తలు కూడా అప్పుడే వస్తాయి, వారికి మీ ద్వారా ఏదో సాధించాలనుకున్నప్పుడు. గుర్తుంచుకోండి, పొగడ్తలు జీవితంలో ఉచితంగా రావు. ఎవరైనా మిమ్మల్ని పొగుడుతున్నారంటే దానికి మీరు ఏదో ఒక ధర చెల్లించాల్సి ఉంటుంది. అందుకే అతిగా తీపిగా మాట్లాడేవారితో, అతిగా పొగడేవారితో కాస్త జాగ్రత్తగా ఉండండి. శ్రీమద్భగవద్గీత యొక్క రెండవ ఉపదేశమేమిటంటే, కళ్లకు నిజమనిపించే విషయంపై కూడా వెంటనే నమ్మకం పెట్టకూడదు. మీరు ఇలాంటి కథలు చాలా విని ఉంటారు. కళ్లకు కనిపించే విషయం కూడా కొన్నిసార్లు నిజం కాదు. అందుకే నమ్మకం పెట్టడంలో ఆతురపడకండి. గీత యొక్క మూడవ ఉపదేశమిది. ఫలాపేక్షతో కర్మలు చేసే మనిషి మనసు